మనం ఇది 2 గంటలు బాబా గారిని పెట్టి మనం పూజ చేసుకోవాలి. ఇంకా కూడా ఈ గంట ఏంటంటే పూర్వకాలంలో ఈ బాబా గారి గుడి వచ్చిన తర్వాతే అందరూ ఆడవాళ్ళు కూడా గుడిపైకి ఎక్కి బాబా గారి పాదాలు అనుకున్నారు. రామాలయం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామనుకోండి, మనం ఆ గర్భగుడిలోకి మనం రానివ్వదు. మనం తీసుకెళ్ళిన ప్రసాదాలన్నీ కూడా పంతులు గారు చేస్తే అందులో పెట్టేసి ఆయన లోనికి వెళ్ళి ఆయన పూజ చేసుకుంటాం. మనం ఏం చేస్తాం, అందరూ ఇలా కలుసుకుంటాం కదా. ఇలా కలుసుకున్నప్పుడు ఏం చేస్తాం, అమ్మ మీ అమ్మాయి చేయాలని, మీ అబ్బాయి అంటే తోడున్నాడు, ఈ ముచ్చట్లు మనం పెట్టుకుంటాం అన్నమాట. బాబాకి లోన ఆయన చేసుకుంటా ఉంటాడు. పోతారు మాట్లాడుకుంటా ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఆ గర్భగుడిలో కూడా అప్పుడు విగ్రహాలు నల్లగా ఉండేవి. అంటే స్వామి శివుడు మనకు అక్కడ పోతే కనపడవు. అప్పుడు ఈ బొబ్బరికాయ కొట్టేసి ఆ కర్పూరం ఆగించి ఈ గంట ఇలా ఇలా మోగిస్తూ ఉంటే మనం గబుక్కుని అక్కడ మాట్లాడేసి చూస్తాం. ఆ వెలుగులో ఆయన కనిపించేవారు. కానీ ఇప్పుడు అన్ని విగ్రహాలు ఇలా వచ్చిన తర్వాత, ఇప్పుడు బాబా గుడి వచ్చిన తర్వాత ఇంకా మరీ అనమాట. అందుకని ఆ గంట ప్రాధాన్యత. ఇప్పుడు చక్కగా బాబా గారు వచ్చేస్తున్నారు. అందరూ ఇలా కూర్చోండి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం